హలో గైస్, ఇవాళ నేను మీ ముందుకొచ్చేసాను. మా డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ ప్రయాణం ఎలా జరిగింది, అందులో ఏమేం చూసామని. ఇది అయితే ఎంట్రన్స్ అనమాట. చక్కటి గ్రీనరీ తోటి చాలా బాగా అనిపించింది ఎంటర్ అవ్వంగానే. చూసారా, ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మా హస్బెండ్ కూడా వెళ్ళారు. అండ్ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత మాకు ఇలా అయితే బ్యాన్స్ ఇచ్చేసారనమాట. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారండి, చిన్న పెద్ద తేడా లేకుండా. సో ఆల్ వి ఫోర్ గాట్ ద బ్యాన్స్. తర్వాత ఎలా వెళ్ళాలి, ఎంట్రన్స్ ఏంటి అని గైడ్ ద్వారా మేము తెలుసుకొని ఫైనల్లీ లోపలికైతే ఎంటర్ అయిపోయాం. వెళ్తూ వెళ్తూ స్టార్టింగ్లో మంచి మ్యాంగో డిలైట్ వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చేసారండి. మా పిల్లలు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారంటే దట్ వాజ్ సో గుడ్. సో చక్కగా వెల్కమ్ డ్రింక్ అయిపోయిన తర్వాత అలా స్టార్ట్ చేసాం మా జర్నీ. సో ఇలా అయితే నడుస్తూ వెళ్తున్నాం. మా చిన్నారులు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అసలు. సో దే ఆర్ వెరీ రెడీ టు కంప్లీట్ డే ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో అలా వెళ్తున్నామండి. యాక్చువల్లీ మేమైతే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చాలా కష్టపడ్డాం. బట్ ఆ కష్టం మీకు రాకూడదని ఎక్కడ ఏంటి ఎలా ఉందని క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. సో ఇలా వచ్చేసిన తర్వాత అందరూ ఒక్కసారి బ్యాండ్స్ చూయించుకుందామని చెప్పి అలా పోజ్ పెట్టామన్నమాట. ఆల్ 4 బ్యాండ్స్. దాని తర్వాత స్టార్ట్ చేస్తూ అలా స్ట్రైట్‌గా వెళ్తున్నాం. సో ఇక్కడ మాకొక మ్యాప్ లాంటిదైతే కనిపించిందనమాట. చూడండి, దగ్గరికెళ్ళి చూపిస్తాను ఇలా. సో ఎటువైపు వెళ్తే ఏమొస్తది అని ఒక బోర్డ్ లాగా ఉంది. సో ప్రతి ఒక్కటి అది చూస్తూ మనం సెల్ఫ్‌గా వెళ్ళిపోవచ్చనమాట, ఎవరిని అడిగే అవసరం లేకుండా. అలా రైట్ అండ్ లెఫ్ట్‌లో కూడా ఉంది. సో మేమైతే లెఫ్ట్‌కి మా ప్రయాణం స్టార్ట్ చేసాం. టు గెట్ ద బ్రేక్‌ఫాస్ట్ డన్. సో ఇలా మంచి గ్రీనరీ తోటి వెళ్తూ ఉన్నాం. నిజంగా అండి, ఆ రోజు చాలా బాగా అనిపించింది. పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేసాం. మంచి హాలిడే ట్రిప్ లాగా అనిపించింది మాకైతే. సో అలా వెళ్తూ ఉంటే మాకు స్విమ్మింగ్ పూల్ అయితే రైట్‌లో కనిపించింది. బట్ ఆఫ్టర్‌నూన్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ముందు డ్రై రైడ్స్ చేద్దామని అలా వెళ్తూ ఉన్నాం. సో వీ ఫౌండ్ దిస్ వే. సో ఈ వేలో వెళ్తున్నప్పుడు మాకు ఇక్కడ హాల్స్ లాగా అయితే ఉంటాయన్నమాట. హాల్ 1, హాల్ 2 అలాగైతే ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే లెఫ్ట్ సైడ్‌లో చూపిస్తున్న హాల్ ఉంది కదా, అందులో మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేయడం జరిగింది. దాని ఆపోజిట్‌లో చూసారా ఎంత మంచి లాన్, గ్రీనరీ, మార్నింగ్ మార్నింగ్ చాలా బాగా అనిపించిందండి. ఇక్కడైతే రెసిడెంట్స్ ఉంటారు కదా, నైట్ స్టే చేసేవాళ్ళు, వాళ్ళ గురించని ఈ రెసిడెంట్స్ ప్లేస్ అయితే అలాట్ చేశారు. సో దే విల్ బీ దేర్. దాని తర్వాత ముందుకెళ్తే కొంచెం చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపించింది. సో మా పిల్లలు గొడవ చేశారు ఫొటోస్ అవి దిగడానికి కోసం. సో అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. చూసారా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక ఫ్యూ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మా చిన్నారులు ఇంకా వాటర్లో దిగాలనేసి చాలా గొడవ చేశారు. బట్ వాటర్ రైడ్స్ అయితే మార్నింగ్ టైం హెవీ ఉంటుందండి. సో రైడ్స్ అన్నీ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. మా చిన్నారులను చాలా కన్విన్స్ చేసాం బేసికలీ టు సే. సో అలా ముందుకెళ్తే గనక అక్కడ మాకు ఇండోర్ గేమ్స్ ప్లే స్టోర్ కనిపించిందనమాట. సో అలా వెతుకుతూ పైకి వెళ్ళాం. అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయండి, చూసారా, చూపిస్తున్నాను ఇక్కడ. సో క్యారమ్స్, చెస్, టీటీ చాలా ఉన్నాయి. సో వీటిని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అలా కూర్చున్నాం. ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ట్రై చేస్తూ వచ్చామన్నమాట. సో మీన్ వైల్ ఫస్ట్ అయితే క్యారమ్స్ వైపు వచ్చామండి. చూసారా, ఇలా మంచిగా 4 సైడ్స్ 4 మెంబర్స్ కూర్చొని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మా చిన్నారులకి తెలియదు కదా, సో మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. బట్ స్టిల్ అది అయితే నేను అలా చేస్తూ ఉన్నప్పుడు ఇదే కావాలి అదే కావాలని గొడవ. మొత్తానికైతే స్టార్ట్ చేసాం, ఆడేసాం ఏదోలాగా. తర్వాత అయితే మా చిన్నారులు చెస్కి వెళ్ళారు. చూసారా, ఏదో ఛాంపియన్స్ లాగా బిల్డప్. మేము ఇంకా నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ ట్రై చేద్దామని వెళ్ళామన్నమాట. రాదనుకోండి, బట్ ఏదో అలా ట్రై చేసాం. సో చెప్తున్నాను కదా, కంప్లీట్గా ఎంజాయ్ చేసాం. మాకు పోటీగా మా పిల్లలు మేము కూడా ఆడతామని వచ్చారు. స్నూకర్ అండి, నాకైతే కంప్లీట్గా ఐడియా లేదు. సో వాళ్ళ నాన్నకు తెలుసు కాబట్టి ఏదో అలా గైడ్ చేస్తూ పిల్లలతో ఆడిచ్చారు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. కొత్త గేమ్ కదా, తెలియంది అన్నట్టు వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు దానిలో. ఒక్కొక్కళ్ళకి అలా ఆడిస్తున్నారనమాట మా ఆయన. చూసారా, నాకు కూడా రాదు. బట్ చిన్నోడైతే ఇంకా వాటర్ రైడ్స్ గురించి చాలా వెళ్ళాలి అని గొడవ చేసేసాడు. సో ఇక్కడ చిన్నది మంచెలాగా ఉందనమాట. విలేజెస్లో మంచె అని స్టెప్స్ అది ఉండి పైకెళ్ళి ఉంటుంది కదా. సో అలాగా చూసారా, నేను పైకి వెళ్తున్నాను. అలా వెళ్ళిన తర్వాత ఇది పైన స్టేజ్ లాగా ఉందనమాట. చుట్టూ ఇలా గ్రీనరీ, లోటస్, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో లోటస్ అయితే, కానీ తీసుకోలేం కదా. సో అదే చెప్పాను మా పాపకు కూడా. ఇలా దాని తర్వాత ఉయ్యాల కోసం వచ్చేసాం. చూసారా ఎంతగా ఎంజాయ్ చేస్తున్నామో. మొత్తం మేము ముగ్గురు అలా వచ్చేసామన్నమాట. తర్వాత డైనోసార్ అని అది ఇది మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. తర్వాత బౌన్సీ అండి,
ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకైతే ప్రపంచం తెలియలేదు అసలు. ఎంతసేపు ఆడారో. మొత్తం ఎండ పడుతున్నా సరే చెప్తున్నా వినిపించుకోకుండా ఇలా ఎండలోనే ఆడేస్తున్నారు. ఇప్పుడైతే లంచ్ పార్ట్‌కి వచ్చేసాం. ఇలా సేమ్ హాల్స్‌లోనే లంచ్ కూడా అరేంజ్ చేస్తారండి. చూసారా ఐటెమ్స్? చాలా వరకి కవర్ చేయాలనుకున్నాను. సీ ఇది అంతా వెజ్ సైడ్ అనమాట. మొత్తం వెజిటబుల్ పలావ్, ప్లెయిన్ రైస్, స్టార్టర్స్ అయితే బేబీ కార్న్ మంచూరియా ఉన్నింది. దట్ వాస్ సో నైస్. ఇక్కడ సాలడ్స్, రైతా ఇవన్నీ చివరున్నాయి. పికిల్స్, సాల్ట్ ఇదంతా. దిస్ ఈజ్ నాన్ వెజ్ పార్ట్. నాన్ వెజ్‌లో చూడండి ఫిష్, ఎగ్, ప్రాన్ బాగా ఉన్నిందండి. ఐటెమ్స్ అయిపోతున్న కొద్దీ వాళ్ళు తెచ్చి పెడుతున్నారు. దేర్ వాజ్ నో అయిపోయింది అనే క్వెషన్ అయితే లేదు. ఇక్కడికి వచ్చేసాం లంచ్ తర్వాత స్విమ్మింగ్ పూల్‌లో. ఇది చూడండి చిన్న పిల్లలది స్విమ్మింగ్ పూల్. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్‌లో చిన్నది ఫర్ కిడ్స్ అనమాట. లెఫ్ట్ సైడ్‌లో చూపిస్తాను అది పెద్దవాళ్ళకి. అది చాలా కొంచెం లోతుంటుంది కదా! పిల్లలకి అవ్వదు అని. దాని తర్వాత వాటర్ రైడ్స్‌కొచ్చేసాం. చూసారా మా కిడ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. సో పైనుంచి ఇలా రావడం ఇదైతే కొత్తగా కనిపించింది మాకు. సో మొత్తం ఇలా ఎంట్రన్స్ లాగా ఉంది. పైన ఆక్టోపస్ ఉంటదనమాట. సో దాని త్రూ వస్తున్నప్పుడు దే ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. ఇలా మా చిన్నోడు వస్తున్నాడు చూడండి ఇప్పుడైతే. తర్వాత అయితే నెక్స్ట్ ఇది సేమ్ వాటర్ రైడ్స్‌లోనే ఇంకొక పార్ట్ అనమాట. సో పైన ఈగల్ అది ఉంటది. చాలా వెడల్పుగా ఉండి స్లైడ్ లాగా ఉందండి. మొత్తం వాటర్‌లోనే. సో ఇది కూడా చేశారు. తర్వాత ఇలా మొత్తం హోల్ లాగా ఉండి ఆ లోపల నుంచి బయటకొస్తారనమాట. దట్ వాజ్ ఆల్సో ఎంజాయబుల్ ఇట్ సీమ్స్. చూసారా ఇద్దరు ఎలా వచ్చేసారో. మొత్తం ఫుల్ ఫన్ అండి. అసలు బయటకే రావట్లేదు వీళ్ళు. ఇది ఇంకొక టైపు. కంప్లీట్‌గా ఇవన్నీ వాటర్ రైడ్స్ ఫర్ కిడ్స్ అనమాట. సో ద అదర్ సైడ్ ఇంకొకటి ఉన్నాయి. బట్ అది మాక్సిమం పెద్దవాళ్ళకే ఉంటుంది. చూడండి ఎలా చూస్తున్నారో. వాళ్ళ నాన్న కూడా జాయిన్ అయిపోయారు వాళ్ళతో పాటి. సో ఇలా ఫుల్ వాటర్‌లో ఆఫ్టర్‌నూన్ మొత్తం సన్ హాట్ ఉంటది కదా! ఆ హాట్‌లో ఇలా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూసే నాకే అబ్బా! చాలా బావుందనిపించింది. సో డెఫినెట్‌లీ మీరెళ్ళండి ఎంజాయ్ చేస్తారు. చూసారా? ఇక్కడ కూడా మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు ఈళ్ళు. ఎంతసేపు బతిమాలానోనండి బయటికైతే రావడానికి అస్సలు నో చెప్తున్నారు మా కిడ్స్ అయితే. అంత బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా హస్బెండ్ పెద్దవాళ్ళ రైడ్స్ అనమాట. చూసారా? ఆయన ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మేము మిస్ అయిన పార్ట్ అండి ఇది యాక్చువల్లీ రైన్ డాన్స్. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. జస్ట్ మీకోసమని చూపిస్తున్నాను. చూసారా? ఇక్కడ ఈ ఏరియా ఫర్ రైన్ డాన్స్ అనమాట. రైన్ అలా పడుతుంటది. మనం డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ హై టీ. సో టీతో పాటు మనకి స్నాక్స్ ఉంటది. ఇవాల్టి స్నాక్స్ వాజ్ శాండ్‌విచ్ అనమాట. శాండ్‌విచ్ ప్లస్ టీ, కాఫీ మన చాయిస్. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. టీ గానీ, కాఫీ గానీ. శాండ్‌విచ్ కూడా అండి అన్‌లిమిటెడ్ సర్వ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఆనియన్ పకోడా. దట్ వాజ్ సో గుడ్ అండి. చూసారా? ఇది మా టీ, కాఫీ అలాంగ్ విత్ స్నాక్స్. పకోడా ప్లస్ శాండ్‌విచ్. సో ఇలా అయితే మొత్తం మేము డే మొత్తం ఇలా బిల్కుల్ కంప్లీట్‌గా పైసా వసూలు అనమాట చెప్పాలంటే. అది చాల్లేదని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళే ముందు కూడా మా పిల్లలు ఇంకా ఆడతామని వాళ్ళ ఎనర్జీ చూడండి అసలు. మేమైతే ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయాం. కానీ వీళ్ళు అలా కాదు కదా! సో ఇంకా ఆడతాం, ఇంకా ఆడతాం అంటుంటే నేనైతే ఒక చోట కూర్చుండేసానండి. మా హస్బెండ్ మాత్రమే పాపం ఓపికగా వాళ్ళకి ఆడిస్తున్నారు చూడండి. దిస్ వాజ్ అవర్ ట్రిప్ టు డ్రీమ్ వ్యాలీ రిసార్ట్.